శాంతి. ఈరోజు 19/6/26 జూన్ 19వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, శివబాబా మీ పుష్పాలు మొదలైనవి స్వీకరించలేరు, ఎందుకంటే వారు పూజ్యులుగా కానీ లేక పూజారులుగా కానీ అవ్వరు. మీరు కూడా సంగమయుగంలో పుష్పాలు, హారాలు ధరించకూడదు. శివబాబా మీ పుష్పాలు మొదలైనవి స్వీకరించలేరు, ఎందుకంటే వారు పూజ్యులుగా కానీ లేక పూజారులుగా కానీ అవ్వరు. మీరు కూడా సంగమయుగంలో పుష్పాలు, హారాలు ధరించకూడదు. ఈరోజు ప్రశ్న: భవిష్య రాజ్య సింహాసనానికి అధికారులుగా ఎవరవుతారు? జవాబు: ఎవరైతే ఇప్పుడు మాతాపితల హృదయాన్ని జయిస్తారో వారే భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులపై కూడా విజయాన్ని పొందుతారు. బాగా కష్టపడి మాతాపితల కన్నా ముందుకు వెళ్ళిపోతారు. ఈరోజు పాట: నీ ఆకాశ సింహాసనాన్ని వదిలిరా, छोड़ भी दे आकाश सिंहासन, इस धरती पर आ जा रे. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు గీతాన్ని విన్నారు. ఈ గీతం ద్వారా సర్వవ్యాపి జ్ఞానం ఎగిరిపోతుంది. ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖితంగా ఉంది అని తలుచుకుంటారు. డ్రామానుసారంగా ఈ గీతాలన్నీ రచింపబడ్డాయి. ప్రపంచంలోని వారికి ఇవి తెలియవు. పతితులను పావనులుగా చేసేందుకు లేక దుఃఖితులను దుఃఖాల నుండి విముక్తులను చేసి సుఖాన్నిచ్చేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకు వారి పరిచయం లభించింది. నేను సాధారణ తనువులోకి ప్రవేశించి మొత్తం సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని వినిపిస్తాను అని వారు స్వయం తెలియచేస్తారు. సృష్టి ఒక్కటే, కేవలం అది కొత్తగా మరియు పాతగా అవుతుంది. ఏ విధంగా శరీరం బాల్యంలో కొత్తగా ఉంటూ మళ్ళీ వృద్ధాప్యంలో పాతబడుతుందో ఇది అలాగే. కొత్త శరీరం, పాత శరీరం అనే రెండు శరీరాలు అని అన్నారు కదా. శరీరం ఒకటే, కానీ అదే పాతబడుతుంది. అలాగే ఈ ప్రపంచం కూడా ఒక్కటే, కొత్తగా ఉంది, ఇప్పుడు పాతబడింది. కొత్తగా ఎప్పుడు ఉండేది అన్నది ఎవరూ తెలియచేయలేరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు, మీరు కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు భారతదేశం కొత్తగా ఉండేది. దాన్ని సత్యుగము అని పిలిచేవారు. అదే భారతదేశం ఇప్పుడు పాతగా అయిపోయింది. దీన్ని పాత ప్రపంచము అని అంటారు. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అయింది. మళ్ళీ ఇది కొత్త ప్రపంచంగా అవ్వాలి. కొత్త ప్రపంచాన్ని పిల్లలు సాక్షాత్కరింపచేస్తున్నారు. అచ్చా, ఆ కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఎవరుండేవారు? తప్పకుండా ఈ లక్ష్మీనారాయణులు అధిపతులుగా ఉండేవారు. ఆది సనాతన దేవి దేవతల ఆ ప్రపంచానికి అధిపతులుగా ఉన్నారు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నిరంతరం ఇదే గుర్తుంచుకోండి. మమ్మల్ని చదివించేందుకు బాబా పరంధామం నుండి వచ్చారు. మహిమంతా ఒక్కరిదే, ఇతడికి మహిమ ఏమీ లేదు. ఈ సమయంలో అందరూ తుచ్చ బుద్ధి కలవారిగా ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. కావుననే నేను వస్తాను, అందుకే గీతాలు కూడా తయారు చేయబడ్డాయి. దీని ద్వారా సర్వవ్యాపి జ్ఞానం ఎగిరిపోతుంది. ప్రతి ఒక్కరి పాత్ర వారి వారిది. దేహాభిమానాన్ని వదిలి మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి మరియు మీ కర్మేంద్రియాల ద్వారా ఈ శిక్షణలను ధారణ చేయండి అని బాబా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. మీరు నడుస్తూ తిరుగుతూ ఈ బాబాను చూస్తున్న స్మృతి మాత్రం శివబాబానే చెయ్యాలి. శివబాబాయ్ అన్నీ చేస్తున్నారు. అసలు ఈ బ్రహ్మ లేరు అని భావించండి. కళ్ళకి ఇతడి రూపం కనిపిస్తున్నా కానీ మీ బుద్ధి శివబాబా వైపుకు వెళ్ళాలి. శివబాబా లేకపోతే ఇతడి ఆత్మ, ఇతడి శరీరము ఎందుకు పనికిరావు. ఎల్లప్పుడూ ఇతడిలో శివబాబా ఉన్నారని భావించండి. వారు ఇతడి ద్వారా చదివిస్తున్నారు. ఇతడు మీకు టీచర్ కాదు, పరమ శిక్షకుడు వారే. వారిని స్మృతి చెయ్యాలి. ఎప్పుడు దేహాన్ని స్మృతి చేయకూడదు. బుద్ధిని బాబాతో జోడించాలి. మళ్ళీ వచ్చి మాకు జ్ఞాన యోగాలను నేర్పించండి అని పిల్లలు తలుచుకుంటారు. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారే వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంది. ఆ తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది.
ఇది అక్కడ అవసరం ఉండదు. రాజధాని స్థాపన అవుతుంది, దాంతో సద్గతి కలుగుతుంది. దుర్గతి నుండి సద్గతి కలిగేందుకు జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. మనుషులు జపతపాలు దానపుణ్యాదులు ఏవైతే చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాటి ద్వారా నన్నెవరూ కలుసుకోలేరు. ఆత్మ రెక్కలు విరిగిపోయాయి, రాతి బుద్ధిగా అయిపోయాయి. రాయి నుండి మళ్ళీ పారసంగా చేసేందుకు నేను రావలసి ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? ఆముదపు గింజల్లా ఈ ప్రపంచం నిండి ఉంది. ఇప్పుడు అందరూ అంతమైపోతారు. సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండరు. సత్యుగంలో వైభవాలు ఎక్కువగా ఉంటాయి, మనుషులు తక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ తినడానికి కూడా ఏమీ దొరకనంతగా మనుషులున్నారు. ఇక్కడ పాత ఇసుక భూములు ఉన్నాయి, ఇవి మళ్ళీ కొత్తగా అవుతాయి. అక్కడ ప్రతిదీ కొత్తగా ఉంటుంది. స్వర్గము, బహిస్త్ అన్న ఈ పేర్లు ఎంత మధురంగా ఉన్నాయి. అది దేవతల కొత్త ప్రపంచము. పాతదాన్ని వదిలి కొత్త దానిలో కూర్చోవాలని మనసు కలుగుతుంది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి, స్వర్గంలోకి వెళ్ళాలి. ఇందులో పాత శరీరానికి విలువ ఏమీ లేదు. శివబాబాకైతే అసలు శరీరమే లేదు. బాబాకు హారం వేస్తాము అని పిల్లలు అంటారు. కానీ ఇతడికి హారం వేస్తే మీ బుద్ధియోగం ఇతడి వైపుకు వెళ్ళిపోతుంది, బ్రహ్మ వైపుకు వెళ్తుంది. హారం అవసరమే లేదని శివబాబా అంటారు. మీరే పూజ్యులుగా అవుతారు, అలాగే పూజారులుగా కూడా మీరే అవుతారు. మీరే పూజ్యులు మరియు మీరే పూజారులు కావున తమ చిత్రాలను తామే పూజించుకోవడం మొదలు పెడతారు. నేను పూజ్యుడిగాను అవ్వను, నాకు పుష్పాలు మొదలైన వాటి అవసరము లేదు. నేను ఇవి ఎందుకు ధరించాలి? కావున వీరెప్పుడు పూల మాలలు మొదలైనవి తీసుకోరు. వీరు పూజ్యులుగా అవుతారు. తర్వాత ఎన్ని పుష్పాలు కావాలనుకుంటే అన్ని పుష్పాలు ధరించండి. నేను పిల్లలైన మీకు అతి ప్రియమైన విధేయుడనైన తండ్రిని, శిక్షకుడిని మరియు సేవకుడిని కూడా. గొప్ప గొప్ప వ్యక్తులు కింద సంతకం పెట్టేటప్పుడు సేవకుడును అని వ్రాస్తారే కానీ లార్డ్ అని ఎప్పుడు వ్రాయరు. ఒబీడియంట్ సర్వెంట్ అని రాస్తారు, అంతేకాని లార్డ్ అని రాయరు, ప్రభువు అని రాయరు. ఇక్కడ ఈ లక్ష్మీనారాయణ శ్రీ ఫలానా అని నేరుగా శ్రీ అనే వ్రాసుకుంటారు. ఇప్పుడు ఇక ఈ శరీరాన్ని స్మృతి చేయకండి బాబా అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచంలో ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా ఉన్నాయి. బంగారం 9 క్యారెట్లు ఉన్నట్లయితే నగలు కూడా 9 క్యారెట్లుగానే ఉంటాయి. బంగారంలోనే కల్తీ కలుస్తుంది. ఆత్మను ఎప్పుడూ నిర్లేపిగా భావించకూడదు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడుంది. మీరు అర్ధకల్పం 21 జన్మల కొరకు ప్రాలబ్ధాన్ని పొందుతారు. కావున ఎంత పురుషార్థం చేయాలి? కానీ పిల్లలు ఘడియ ఘడియ మర్చిపోతారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు శిక్షణనిస్తున్నారు. బ్రహ్మ ఆత్మ కూడా వారిని స్మృతి చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మవతన వాసులు. తండ్రి మొట్టమొదట సూక్ష్మ సృష్టిని రచిస్తారు. నిర్వాణధామం ఉన్నతోన్నతమైంది. ఆత్మల నిర్వాణధామం అన్నింటికన్నా ఉన్నతోన్నతమైంది. భక్తులందరూ ఒకే భగవంతుణ్ణి తలుచుకుంటారు. కానీ తమో ప్రధానంగా అయిపోయిన కారణంగా తండ్రిని మర్చి రాయి రప్పలనన్నింటినీ పూజిస్తారు. ఏదైతే జరుగుతోందో అదంతా డ్రామాలో రచింపబడుతోందని మనకు తెలుసు. డ్రామాలో ఒక్కసారి ఏదైతే షూటింగ్ అవుతుందో అదే మళ్ళీ జరుగుతుంది. మధ్యలో ఏదైనా పక్షి ఎగిరినట్లయితే మళ్ళీ అదే ఘడియ ఘడియ పునరావృతం అవుతూ ఉంటుంది. గాలిపటం ఎగురుతున్నప్పుడు షూటింగ్ జరిగినట్లయితే అదే మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. డ్రామా ప్రతి క్షణము పునరావృతం అవుతూ ఉంటుంది. షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది రచింపబడిన డ్రామా. మీరు నటులు. మొత్తం డ్రామానంతటిని సాక్షిగా చూస్తారు. ఒక్కొక్క క్షణం డ్రామానుసారంగా గతిస్తుంది. ఆకు కదిలిన డ్రామానుసారంగా జరుగుతుంది. అలాగని భగవంతుడు ప్రతి ఆకుకు ఆజ్ఞనిస్తాడని కాదు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు డ్రామా జ్ఞానాన్ని ఇస్తారు. సంగమయుగంపై గడియారపు ముళ్ళు కూడా ఉంది. ఇది కలియుగాంతం మరియు సత్యుగ ఆదికి మధ్యలో ఉన్న సంగమయుగము. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలున్నాయి.
కొత్త ప్రపంచంలో మళ్ళీ ఇవేవీ ఉండవు. మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలైన మీరు ఎల్లప్పుడూ భావించండి. మనం ఈశ్వరీయ విద్యార్థులము. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను. రాజులు కూడా లక్ష్మీనారాయణులను పూజిస్తారు. వారిని అలా పూజ్యులుగా నేనే చేస్తాను. పూజ్యులుగా ఉన్నవారు ఇప్పుడు పూజారులుగా అయిపోయారు. మేమే పూజ్యులుగా ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు మేమే పూజారులుగా అయ్యాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మీరు తండ్రిగా అయితే అవ్వరు కదా. నేను పూజ్యునిగాను అవ్వను, పూజారిగాను అవ్వను. కావుననే నేను పూల హారాలను ధరించను. అలాగే ఎవరికి పూల హారాలు వేయవలసిన అవసరమూ లేదు. మరి నేను పూలను ఎందుకు స్వీకరించాలి? మీరు కూడా స్వీకరించడానికి వీల్లేదు. బ్రహ్మబాబా మమ్మ సాకారంలో ఎప్పుడు కూడా ఎవరైనా బొకే ఇవ్వటం కానీ పూల మాల వేయడం కానీ ఎప్పుడు స్వీకరించేవారు కాదు. శివబాబా ఒక్కరికే మాల వేయగలుగుతాం, అంతేకాని ఇంకెవరికి వేయలేము అని అనేవారు. నియమానుసారంగా అది ఆ దేవతల హక్కు. ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉన్నాయి. వారే పుష్పాలకు హక్కుదారులు. అర్థమైందా? ఎవరి దేహము ఆత్మ రెండూ పవిత్రంగా ఉంటాయో వారికే పుష్పాలు ధరించే హక్కు, పుష్పాల మాల కానీ వేసుకోవడం కానీ అవి హక్కు ఉంది. ఇంక వేరే వాళ్ళకి హక్కు లేదు. స్వర్గంలో సుగంధమయమైన పుష్పాలు ఉంటాయి. పుష్పాలు సుగంధం కొరకే ఉంటాయి, అలాగే ధరించేందుకు కూడా ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు విష్ణువు కంఠహారంగా అవుతారు. నెంబర్ వారీగా మీరు సింహాసనంపై కూర్చోవాలి. కల్పపూర్వం ఎవరు ఎంత పురుషార్థం చేశారో అదే ఇప్పుడు చేస్తారు, మరియు ముందు ముందు చేయడం కూడా మొదలు పెడతారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. ఫలానా పిల్లలు చాలా సేవాదారులుగా ఉన్నారు అని బుద్ధి చెప్తుంది. ప్రపంచంలో కూడా చాలా సేవ చేసేవారు సేట్గా అవుతారు, భాగస్వామిగా అవుతారు, మెసెంజర్గా అవుతారు. క్రింద ఉన్న వారికి కూడా వారి సేవలను బట్టి లిఫ్ట్ లభిస్తుంది. ఇది కూడా అలాంటిదే. పిల్లలైన మీరు కూడా మాతాపితలపై విజయాన్ని పొందుతారు. మాతాపితల కన్నా ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము అని మీరు ఆశ్చర్యపోతారు. సింహాసనాధికారులుగా చేయించేందుకు బాబా పిల్లలతో బాగా పురుషార్థం చేయించి అర్హులుగా తయారు చేయిస్తారు. కావున ఇప్పుడు నా హృదయం అనే సింహాసనంపై విజయాన్ని పొందటం ద్వారా భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు అని బాబా అంటారు. కావున పురుషార్థం ఎంత చేయాలంటే నరుడి నుండి నారాయణుడిగా అయిపోవాలి. ముఖ్యమైన లక్ష్యం ఒకటే, రాజ్య స్థాపన జరుగుతోంది కాబట్టి అందులో రకరకాల పదవులు ఉన్నాయి. మీరు మాయను జయించేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పిల్లలను కూడా ప్రేమతో నడిపించండి, కానీ ట్రస్టీగా ఉండండి. భక్తి మార్గంలో ప్రభు ఇదంతా మీరిచ్చిందే, మీ వస్తువును మీరు తీసేసుకున్నారు అని అనేవారు కదా. ఎవరైనా చనిపోతే మీరు ఇచ్చిన వస్తువు మీరు తీసేసుకున్నారు అని అనేవారు కదా. అచ్చా, మరి ఇందులో ఏడవ్వాల్సిన పనే లేదు. కానీ ఈ ప్రపంచమే రోదనల ప్రపంచము. మనుషులు ఎన్నో కథలను వినిపిస్తారు. మోహాన్ని జయించి రాజు కథను కూడా వినిపిస్తారు. మోహాన్ని జయించిన రాజు, మోహజీత్ రాజా. ఆ తర్వాత దుఃఖమేమి అనుభవం అవ్వదు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. అక్కడ ఎప్పుడూ ఏ రోగము ఉండదు. సదా ఆరోగ్యవంతమైన నిరోగి శరీరము 21 జన్మల కొరకు ఉంటుంది. పిల్లలకన్నీ సాక్షాత్కారం అవుతాయి. అక్కడ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో, ఎటువంటి వస్త్రాలను ధరిస్తారో, స్వయంవరాలు మొదలైనవి ఎలా జరుగుతాయో ఇవన్నీ పిల్లలు సాక్షాత్కరింపచేశారు. ఆ పాత్ర అంతా ఇప్పుడు గతించిపోయింది. ఆ సమయంలో ఇంతటి జ్ఞానం లేదు. ఇప్పుడు దినప్రతిదినము పిల్లలైన మీలో ఎంతో శక్తి వస్తూ ఉంటుంది. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇదొక అద్భుతం కదా. పరంపిత పరమాత్మకు కూడా ఎంత భారీ పాత్ర ఉందో చూడండి. భక్తి మార్గంలో కూడా నేను పైన కూర్చొనుంటూ కూడా ఎంతో పని చేస్తాను. కల్పంలో ఒకేసారి కిందకు వస్తాను. నిరాకారుని పూజారులు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ నిరాకారుడైన పరమాత్మ వచ్చి చదివించే విషయాన్ని మాయం చేసేశారు. గీతలో కూడా కృష్ణుని పేరును వ్రాశారు. కావున నిరాకారుడి నుండి ప్రీతి తొలగిపోయింది.
పరమాత్మయే వచ్చి సహజ యోగాన్ని నేర్పించారు మరియు ప్రపంచాన్ని మార్చారు. ఇక ప్రపంచం మారుతూ ఉంటుంది, యుగాలు తిరుగుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనుషులకేమీ తెలియదు, సత్యుగ దేవీ దేవతలకు కూడా ఏమీ తెలియదు. కేవలం దేవతల చిహ్నాలు మిగిలిపోయాయి. ఎల్లప్పుడూ మేము శివబాబాకు చెందిన వారమని భావించండి. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా ఎల్లప్పుడూ శిక్షణిస్తూ ఉంటారు. శివబాబా స్మృతిలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఇటువంటి భగవంతుడైన తండ్రి ఇంకెవరుంటారు? వారు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు కూడా. కొందరు తండ్రులు తమ పిల్లలను చదివిస్తారు కూడా. అప్పుడు మా తండ్రి మాకు శిక్షకుడు కూడా అని పిల్లలు తప్పకుండా అంటారు. కానీ అదే తండ్రి గురువుగా కూడా ఉండడం అనేది జరగదు. శిక్షకునిగా అవ్వగలరు, అప్పుడు తండ్రిని ఎప్పుడు గురువు అని అనరు. శిక్షకుడిగా ఉండొచ్చు కానీ గురువుగా కాలేరు. ఇతడి అంటే బ్రహ్మ తండ్రి టీచర్ కూడా చదివించేవాడు. బ్రహ్మబాబా అంటే దాదా లేఖరాజు వాళ్ళ నాన్న కూడా స్కూల్లో టీచర్ కదా. అతడు హద్దులోని తండ్రి మరియు శిక్షకుడు. కానీ వీరు అనంతమైన తండ్రి మరియు శిక్షకుడు. మీరు స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థిగా భావించినా అదెంతో సౌభాగ్యము. భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు, ఇదెంత స్పష్టంగా ఉంది. కావున బాబా ఎంత మధురమైన వారు. మధురమైన వస్తువును తలుచుకుంటూ ఉంటారు. ప్రేయసి ప్రియులకు ప్రేమ ఉంటుంది, వారికి వికారాల కొరకు ప్రేమ ఉండదు. కేవలం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆత్మలైన మీకు పరమాత్మ అయిన తండ్రితో యోగం ఉంది. బాబా జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు అని ఆత్మ అంటుంది. వారు ఈ పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు అని ఆత్మ అంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణం పట్టదు అని అంటారు. ఒక్క క్షణంలో వైకుంఠంలోకి వెళ్తారు. ఒక్క క్షణంలో మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. ఇది మీ లక్ష్యము. దీని కొరకే ఈ చదువును చదవాలి. మురికి పట్టిన వస్త్రాలను అతడు ఉతుకుతాడని గురునానక్ కూడా అన్నారు. మూత్పలితి కప్పడధోయే అని అంటారు. లక్ష్యము అనే సబ్బు ఉంది కదా. నేను ఎంత చక్కటి చాకల్ని. మీ వస్త్రాలు, మీ ఆత్మ మరియు శరీరం ఎంత శుద్ధంగా అవుతాయి. కావున ఇతడిని ఎప్పుడూ స్మృతి చేయకూడదు. దాదాని బ్రహ్మాని ఎప్పుడు స్మృతి చేయకూడదు. ఈ కార్యమంతా శివబాబాదే. వారినే స్మృతి చేయాలి. వీరికన్నా వారు మధురమైన వారు. మీ కళ్ళకు ఈ బ్రహ్మ రథం కనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు శివబాబాను స్మృతి చేయండి అని బాబా ఆత్మలతో అంటారు. శివబాబా ఇతడి ద్వారా మిమ్మల్ని గవ్వ నుండి వజ్రంగా తయారు చేస్తున్నారు. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబా హృదయ సింహాసనంపై విజయాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. పరివారంలో ట్రస్టీగా ఉంటూ ప్రేమగా అందరినీ నడిపించాలి. మోహంపై విజయులుగా అవ్వాలి. 2, యోగ బలం ద్వారా ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్నీ చూస్తూ కూడా ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఇక్కడ పూల హారాలను స్వీకరించకుండా సుగంధమయమైన పుష్పాలుగా తయారవ్వాలి. ఈరోజు వరదానము, శ్రేష్ఠ పురుషార్థి భవ. ప్రారబ్ధపు కోరికను త్యజించి మంచి పురుషార్థాన్ని చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. ప్రారబ్ధపు కోరికను త్యజించి మంచి పురుషార్థాన్ని చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. ఎవరైతే పురుషార్థపు ప్రారబ్ధాన్ని అనుభవించే కోరికను కలిగి ఉండరో వారినే శ్రేష్ఠ పురుషార్థులు అని అంటారు. ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ స్వచ్ఛత అంతమైపోతుంది మరియు ఆలోచించే వారిగా అయిపోతారు. ఎవరైతే ఇక్కడ ప్రారబ్ధాన్ని అనుభవించే కోరికను కలిగి ఉంటారో వారు తమ భవిష్య సంపాదనను సంపాదించుకోవటంలో లోటు ఏర్పరచుకుంటారు. కావుననే కోరిక అన్న పదానికి బదులుగా మంచిగా అవ్వాలి అన్న పదాన్ని గుర్తుంచుకోండి. ఇచ్ఛ, కోరిక అంటే ఇచ్ఛ. ఇచ్ఛకి బదులుగా అచ్చ,
మంచిగా అవ్వాలని గుర్తుపెట్టుకోండి. శ్రేష్ఠ పురుషార్థులు సదా మచ్చలేని వారిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. వారు ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వరు. స్లోగన్: సాధనాలను కమల పుష్పాలుగా అయి ఉపయోగించండి, ఎందుకంటే అవి మీ కర్మ యోగానికి ఫలాలు. సాధనాలను కమల పుష్పాలుగా అయి ఉపయోగించండి, ఎందుకంటే అవి మీ కర్మ యోగానికి ఫలాలు. అచ్చా, అవ్యక్త సూచనలు: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. సర్వస్వ త్యాగి పిల్లలలో ముఖ్యంగా సరళత మరియు సహనశీలత గుణాలు తప్పకుండా ఉంటాయి. ఇటువంటి పిల్లలు స్వయం హర్షితంగా ఉంటూ సర్వులను ఆకర్షిస్తారు. వారు ఇతరులకు స్నేహితులుగా అవుతారు. ఒకవేళ సరళత లేకపోతే స్నేహం కూడా ఉండజాలదు. సాకార రూపంలో చూశారు, ఎంత నాలెడ్జ్ఫుల్లో అంతగానే సరళ స్వభావం. వృద్ధులతో వృద్ధులుగా, చిన్న పిల్లలతో చిన్న పిల్లవారిగా ఉండేవారు. సో ఇది సరళత. నాలెడ్జ్ఫుల్ ఎంత ఉంటే కూడా దాంతోపాటు సరళ స్వభావం కూడా సాకార బాబాలు చూసాము. అలా ఇప్పుడు మనం తయారవ్వాలి. అచ్చా, మరి మమ్మ విశేషతల్లో భాగంగా ఈరోజు 19వ పాయింట్, మమ్మకు స్వమాన్ స్వధర్మ మే रहने का సదా నషా రహా. మమ్మకి ఎప్పుడు స్వమానంలో మరియు స్వధర్మంలో ఉండే నష ఎప్పుడు ఉండేది. స్వధర్మ హమారా శాంత హై, ఉస్మే మమ్మ శక్తి అవతార్ రహి. మన స్వధర్మం ఏంటి? శాంతి. ఆ శాంతి అనేటువంటి గుణంలో మమ్మ శక్తి అవతారంగా ఉండేవారు, అంటే శక్తి స్వరూపంగా ఉండేవారు. బాబానే జో కహా మమ్మకి బుద్ధినే మానా. బాబా ఏదైతే చెప్పారో మమ్మ యొక్క బుద్ధి అదే ఒప్పుకునేది. మమ్మనే కభీ నహీ కహా హోగా मैंने यह किया, సదా బాబాకి తరఫ్ ఇషారా కియా. మమ్మ ఎప్పుడు ఇలా అని ఉండకపోవచ్చు, నేను ఇది చేశాను అని. ఎప్పుడు కూడా మమ్మ యొక్క మాటలు కానీ లేదు చేతలు కానీ ఎప్పుడు బాబా వైపు చూపించేటువంటి వాళ్ళు, బాబా చేశారు అని. మే బేటీ హూ, మాత పిత వహ్ హై. మమ్మ ఇతని నిరహంకారి థీ. మరి మమ్మ ఎప్పుడు చెప్పేవారు, నేను వారి యొక్క సంతానం, వారి కూతురుని నేను, మరి చేసేది తల్లి తండ్రి అని ఇంత నిరహంకారిగా మమ్మ ఉండేవారు. సో మనం కూడా అలా నిరహంకారిగా ఉండాలి. స్వధర్మము స్వమానము ఈ రెండిటి నశాల్లో బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి పురుషార్థాన్ని ఈరోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.